సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేటప్పుడు ముందుగా నవగ్రహ స్థాపన, పంచలోక పాలక, అష్టదిక్పాలక ఆవాహన చేయాలి. మీరు ఈ బొమ్మలో చూపిన విధంగా నవగ్రహ స్థాపన కోసం 9 తమలపాకులు, పంచలోక పాలక ఆవాహన కోసం 5 తమలపాకులు, అష్టదిక్పాలక ఆవాహన కోసం 8 తమలపాకులు ఏర్పాటు చేసుకోవాలి. పూజారి గారు మీతో వక్క, ఖర్జూరం, చిల్లర పైస, పసుపు కొమ్ము, పుష్పం ఇలా 5 కలిపి ఒక్కొక్క ఆకుపై పెట్టిస్తారు. ఏ విధంగా పెట్టిస్తారు అంటే, ముందుగా నవగ్రహాల్లో 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 అంగారకుడు, 4 బుధుడు, 5 గురుడు, 6 శుక్రుడు, 7 శని, 8 రాహువు, 9 కేతువు. మీకు ఈ తమలపాకుల మీద ఆ నెంబర్లు సూర్యుడికి 1 అంటే ఎక్కడ ఉంది అన్నది మీకు ఆ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. అలా ప్రతిదానికి ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరు అది చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే పంచలోక పాలక ఆవాహన కోసం ఒక్కొక్క ఆకుపై ఇలా పెట్టేస్తారు. 5 తమలపాకులు ఉన్నాయి కదా, 5 తమలపాకుల్లో 1 గణపతి, 2 బ్రహ్మ, 3 విష్ణు, 4 రుద్ర, 5 గౌరీ. అలాగే అష్టదిక్పాలక ఆవాహన కోసం ఒక్కొక్క ఆకుపై ఇలా పెట్టిస్తారు. 1 ఇంద్రుడు, 2 అగ్ని, 3 యముడు, 4 నిరుతి, 5 వరుణుడు, 6 వాయువు, 7 కుబేరుడు, 8 ఈశానుడు. ఈ రకంగా మీరు ఏర్పాటు చేసుకుంటే పూజ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది, సులభం అవుతుంది. ఇది మీకు సులభంగా ఉండటం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. లోకా సమస్తా సుఖినో భవంతు.